హాయ్ అండి. ఈరోజు నేను మీతో కాసేపు నేను ఛానల్ నుంచి మీ శ్యామలాని వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు. ఆయన గురించి నేను విన్నన్ని తిట్లు, మాటలు అవమానకరంగా చేసి ఒక్కొక్కరు ఎంత పైశాచిక ఆనందాన్ని అనుభవించి ఎలా తిట్టారో, ఆ తిట్లన్నీ ఆ మహానుభావుడు ఎలా పోచుకున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదండి. ఎందుకంటే నేను రైటర్ని కదండి. చిన్నప్పటి నుంచే నేను అన్నీ అబ్జర్వ్ చేయడం, ఆ మాటలు వినడం అది నాకు అలవాటు. ఇంట్లో పనివాళ్ళు కూడా అంత చండాలమైన భాషని వాడరండి. ఆ భాష ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంటికి పెద్దలు తల్లిదండ్రులు కదండి. పిల్లలు ఏదైనా చెడ్డగా ఒక మాట్లాడినా, వాడకూడని భాషను ఉపయోగించి మాట్లాడినా, ఎంత ప్రేమను పంచే తల్లిదండ్రులైనా సరే ఫడేలుమని ఒకటి ఇచ్చి, ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలు, చాలా తప్పు అని పిల్లలకి హితబోధ చేస్తారు. కానీ పాపం ఆ నాయకుడు, మీరు నా దగ్గర డబ్బు తీసుకుంటున్నందుకు, పేటీఎం బ్యాచ్ అయినందుకు చాలా బాగా తిడుతున్నారు, కానీ శృతి మించుతుంది, అలా అనొద్దు అని ఒక్కనాడైనా చెప్పుంటే ఈరోజు జగన్ గారు అసలు ఓటమి పాలు అయ్యేవారే కాదండి. అంటే గెలిచేస్తారని కాదండి, అంత మరీ తక్కువగా 11 రాకుండా 50 60 వచ్చేవేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పేటీఎం బ్యాచ్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగేవండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుందండి. మనిషి రూపురేఖలే కాదండి, ఆ అమాయకమైన నవ్వు అవన్నీ వదిలేయండి, పక్కన పెట్టండి. రూపు ఉన్నదని అమాయకమైన నవ్వు అని కాదు నేను చెప్పేది. 10 సంవత్సరాలు బట్టి తన సొంత డబ్బుతో ఒక పదవి లేకుండా అడ్డమైన ఎందుకు పనికిరాని బ్యాచ్ తోటి నానా మాటలు పడుతూ ఎలా రాజకీయ జీవితాన్ని కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదండి. ఎందుకంటే ఏ మనిషి అయినా సర్వ సుఖాలు మధ్య బ్రతకాలని, అన్ని కంఫర్ట్స్ ఉండాలని చాలా తాపత్రయపడతాడు. అందరినీ మించి అతనికి ఎటువంటి కంఫర్ట్స్ ఉన్నాయో, ఎటువంటి రాజ వైభోగమో అందరికీ తెలుసు. అవన్నీ వదులుకొని మనిషి ఎండనక వాననక తిరుగుతూ తిండి నిద్రాహారాలు లేకుండా మనిషి రూపురేఖలే మారిపోయి తన కష్టం ఏదో తను పడుతున్నాడు. అంటే ఇంకెవరు కొత్త రాజకీయ నాయకులు రాకూడదా అండి మన దేశంలోకి? పలానా వాళ్ళే చెయ్యాలి, వాళ్ళే 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజరికం నిలబెట్టుకోవాలి, వాళ్ళే మినిస్టర్సు అని ఏమైనా ఎక్కడైనా రాసిపెట్టి ఉందా అండి? ఎప్పుడు కూడా పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరే కదా వస్తుంది. అది సహజం అండి. ఆ చిన్న లాజిక్ని ఆలోచించకుండా ఎంత వీలైతే అంత పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి అతన్ని అనరాని మాటలు లెక్కకి 1 2 చెప్తానండి. దరిద్రుడా, అతను ఎక్కడ దరిద్రుడండి? మెగాస్టార్ చిరంజీవి గారి ముద్దుల తమ్ముడు, ఆ సురేఖమ్మ గారి మొదటి సంతానంలాగా చూసుకుంటూ ఆవిడ పెంచారు. అతను ఎక్కడ దరిద్రుడు అవుతాడండి? ఇంకా అయితే గీతే మన జీవితాలు మొదలెట్టి పెట్టినప్పటి నుంచి దరిద్రంలో ఉండి ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కావాలి. ఎందుకంటే ఇలాంటి పేటీఎం వర్క్స్ ఒప్పుకుంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చండి. కొంతమంది అయితే కనీసం ఆ మనుషుల్ని సమాజంలో మనిషి కిందే చూడరు. వాళ్ళు కూడా నోటుకొచ్చినట్లు తిట్లు, అతను రూపురేఖలు ఎత్తుపెట్టడం, ఊగిపోతాడు అనడం. ఏ ఊగినా అది అందంగానే ఉంటుందండి. ఎవరు అబ్బాయి ఊగిపోతున్నాడని అనుకోలేదు. పచ్చ కామర్ల వాడి కళ్ళుకి అన్నీ పచ్చగా కనబడినట్లు అతను ప్రతి అడుగు కూడా మీకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీలో బయలుదేరి కొంపదీసి వీడు వచ్చాడు కదా అన్న భయం గుండెల్లో కుపేలుమని ఆ టెన్షన్ తట్టుకోలేక ఎలాగూ బోల్డ్ డబ్బులు మనకి ఖాతాలో పడిపోతున్నాయి, వీలైనంత వరకు తిడదాం అన్న ఉద్దేశంతో దరిద్రుడని
చిటికెన వేలు అదేనండి వాళ్ళ నాయకుడు చిటికెన వేలు మీద వెంట్రుకను కూడా పీకలేరని, అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి కనీసం వార్డు మెంబర్ కాదు అసెంబ్లీ గేటు ముట్టుకోలేవని, ఒకటేమిటండి మళ్ళా చెప్పుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, అన్ని పిచ్చి 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 మాటలు ఆడి చాలా పాపాన్ని మూట కట్టుకున్నారండి. అందుకే భగవంతుడు సరి అయిన గుణపాఠమే చెప్పాడు అనుకుంటున్నాను. కాకాయి కలకాలం బ్రతికే కన్నా అవసాయి 6 నెలలు బ్రతికితే చాలంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ప్రపంచం అంతా ఎంత ఆశ్చర్యంగా ఎంత దీనిగా చూసిందో అందరికీ తెలిసిన విషయమే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదండి, మోడీ గారి ప్రక్కన నిలబడి మాట్లాడడానికి తప్పించిపోయే ఎంతోమందికి కూడా ఆ ఛాన్సే దొరకదు. అటువంటిది పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకొని పవన్ కాదు తుఫాన్ అని పొంగిపోతూ, ఒక తండ్రి తన బిడ్డలను చూసి ప్రయోజకుడైనప్పుడు ఎలా పొంగిపోతాడో అలా పొంగిపోతూ గబగబా నడిపించుకుంటూ, తన చేతిలోనే పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఉంది, చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఇద్దరు చేతులు చెరోవైపు పట్టుకొని ఆకాశంలోకి ఎత్తి ఎలా అందరికీ అభివాదం చేశారో మీ అందరికీ తెలుసు కదా. ఇటువంటి అవకాశం మొన్న తిట్టారు చూడండి పేటీఎం బ్యాచ్ వాళ్ళకి, జీవితంలో ఆ పక్కకి వెళ్ళే అవకాశం అదృష్టం దొరుకుతుందంటారా? నెవర్, చస్తే దొరకదండి. కానీ నాకు అర్థం కాదు ఒకటే ఉంది, చింత చచ్చిన పులుపు చావలేదంటారు. అలాగా డబ్బులు పంచేము ఈరోజు కూడా న్యూస్లో. అయినా ఎక్కడో ఏదో జరిగింది, మాకు అర్థం అవ్వడం లేదు. మనం న్యాయంగా పరిపాలన చేసాం, దర్జాగా వెళ్దాం ప్రజల్లోకి. ఈ వెధవ మాటలు వింటుంటే నవ్వు వస్తుందండి. అందరూ జోక్స్లా నవ్వుకుంటున్నారు. మనం ఇవన్నీ చెప్పుకుపోవాలంటే వాళ్ళ మాటలు, వాళ్ళు ఆడిన నాటకాలు చాలా అసహ్యంగా ఉన్నాయి. నన్ను అడిగితే ఈనాటి యువత చిన్న విషయంలోనే తేడా వస్తే, ఎగ్జామ్ పోతేనో, ఉద్యోగం రాకపోతేనో, ప్రేమ ఫెయిల్ అవుతేనో ఇమీడియట్గా సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. అటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పోరాటం ఒక స్ఫూర్తినిస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదండి, మన ప్రభుత్వం వారు కూడా కష్టే ఫలి అన్నారు. ఎంత కష్టపడ్డాడో, జీవితంలో మనిషి ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ని కోల్పోకూడదని ఒక పాఠం పవన్ కళ్యాణ్ గారి గురించి పెడితే చాలా బాగుంటుందేమో అని అంటున్నాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది యువత చిన్న చిన్న కారణాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇళ్లలోంచి వెళ్ళిపోతున్నారు, ఎన్నో అఘాయిత్యాలు చేసుకుంటున్నారండి. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పాఠం, లెసన్ పెట్టడం సమంజసమేమో అని నేను అనుకుంటున్నానండి. నేను నా ఆలోచనలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి గుడిసెల్లో దూరుతూ తాగుతూ ఎంజాయ్ చేయవలసినవన్నీ చేసేసి పైకి మాత్రం పెద్ద మనిషిలా చలామణి అవుతూ రాజకీయాల్లో తిరగడం లేదంటారా? నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అందరూ కాకపోయినా ఎవరైతే పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అన్న వాళ్ళందరూ ఒక్క నిమిషం తమ గుండె మీద తాము చెయ్యి వేసుకొని, కన్నతల్లి మీద ఒట్టు పెట్టుకొని మనసులో, మేము మాత్రం చెయ్యలేదా, లెక్కలోకి రాలేదు, ఎవరికీ దొరకలేదు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకోలేదంటారా? ఆ మధ్యన కొంతమంది నాయకులు కక్కుర్తిపడి ఒళ్ళు కొవ్వెక్కి అంగన్వాడీల్లో పనిచేస్తున్న స్త్రీలల్లో ఎవరో ఒకరు నచ్చి ఆవిడిని అరేంజ్ చేయమని ఫోనులో అడగడం, ఆ రాజకీయ నాయకుడు ఎవరో తెలిసి అందరూ షాక్ అయ్యారు. వాడు ముసలి వెధవ అయినా సరే వాడికి ఇంటి నుంచి వచ్చేసాడు కాబట్టి, ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఆ అంగన్వాడీలో అమ్మాయిని ఎలాగైనా తన రూముకు పంపించమని ఫోన్లో అడగడం, అది లీక్ అయ్యింది. యూట్యూబ్లో స్పష్టంగా ఆ వెధవ ఎవరో
జరిగిందేటో వచ్చిందండి. ఇలా చాలా వచ్చాయి. తన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏకపత్ని వ్రతులు అనుకొని పాపం ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడా? పవన్ కళ్యాణ్ చట్టం ప్రకారమే విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. మరి వాళ్ళల్లాగా ఎక్కడ దొరికితే అక్కడ కోరికలు తీర్చుకుంటూ, సొల్లు కార్చుకుంటూ, సిగ్గు ఎగ్గు లేకుండా భార్యని మోసం చేస్తూ ఎంజాయ్ చేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ అవన్నీ లెక్కలోకి రావు. లెక్కలోకి మాత్రం పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళే వస్తున్నాయి. చాలా అసహ్యకరమైన విషయం అండి. ఎందుకు నేను అసహ్యకరమైన విషయం అన్నానంటే, ఇలా అనడం ఆ రాజకీయ నాయకుల్నే దెబ్బ కొట్టిందే. నేను ఎప్పుడో ఒక కథ విన్నానండి. ఏంట ఆ కథ అనుకుంటున్నారా? భార్య భర్తని అనుమానంతో వేధిస్తూ ఉంటుందట. ఎలా అంటే, ఆఫీస్ నుంచి ఒక అరగంట లేటుగా వచ్చినా సరే, లేక కాఫీ తాగుతూ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడితే అదిగో ఆవిడ్ని చూస్తున్నావనో, లేక బాధ భరించలేక మేడెక్కితే అర్థమైపోయింది ఎదురింటి ఇంట్లో ఉన్న ఆవిడ వైపే కదా చూస్తున్నావు అని అనుమానంతో వేపుకు తింటూ ఉండేదట. పాపం ఆ భర్తకు అసలు అలాంటి ఆలోచనే లేదు. ఇలా ఆ భర్తని అనుమానంతో వేధిస్తూ ఉండేదటండి. భర్త నరకం అనిపించసాగాడు. ఎంత మంచి అతనంటే, అసలు ఏం చూసి తనని భార్య అనుమానిస్తుంది అని అనుకుంటూ ఉండేవాడంట. ఒకరోజు అనుకోకుండా భర్త ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే భార్య చూసిందట. ఎదురింటి ఆవిడ కూడా సేమ్ అదే ఆఫీసులో పనిచేస్తుందట. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తున్నారట. అంతే, ఇంకా భర్త ఇంట్లోకి వచ్చాక చాలా పెద్ద అల్లరి చేసి భర్తని వేపుకు తిందట. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. ఆ భర్తతో పాటు పనిచేస్తున్న ఆవిడ భర్త యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఆవిడ చాలా మంచి మనిషి. తన బ్రతుకు తను బ్రతుకుతుంది. అనుకోకుండా ఆ రోజు బస్సు లేట్ అవ్వడంతో ఎంతోసేపు ఇద్దరు బస్సు కోసం నిలబడి బస్సులు స్ట్రైక్ అని తెలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేశారు. అది చూసి భార్య భర్తని వేయించుకు తిందట. సడన్గా ఒకరోజు భర్త భార్యకి ఫోన్ చేసి చెప్పాడట, నీతో నేను నరకం అనుభవిస్తున్నాను, నా వల్ల కాదు. నువ్వు నాకు గీతోపదేశం చేసావు. ఎదురింటి ఆవిడకి నోటిలో నాలుక లేదు. చాలా మంచి వ్యక్తి. తన భర్తని యాక్సిడెంట్లో పోగొట్టుకొని తను బ్రతుకుతుంది. నేను ఆవిడకి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. అదే క్రొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీకు త్వరలో డివోర్స్ పంపిస్తాను అని అన్నాడట. మరి ఈ కథ ఇక్కడ అప్రస్తుతం అని అనుకుంటే చెప్పలేను, కానీ వీళ్ళందరూ ఈ పేటీఎం బ్యాచే. నీకు 3 పెళ్ళిళ్ళు అని 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 ప్రజల్లోకి బాగా ఈ విషయాన్ని తీసుకువెళ్ళిపోయారు. అంతే, ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మొదటి భార్య ఏడాదిలోపే చిన్నతనం. అప్పటికి మైండ్ సరిగా మెచ్యూరే అవ్వదు. ప్రేమ ఏమిటో బంధం ఏమిటో ఏవీ తెలియదు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు విడిపోయారు. తర్వాత రేణు దేశాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రి అయ్యాడు. తర్వాత ఏమైందో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ అయిపోయినాక రేణు దేశాయి ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ని అనలేదు. మీది మిక్కిలి తను జడ్జిగా ఏదైనా ప్రోగ్రాంకి వస్తే
సంతోషంగా పవన్ కళ్యాణ్ గురించి అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ తనలాగా ఇంకెవరూ డ్యాన్స్ చెయ్యలేరని జానీ మాస్టర్తో అనడం చూసి మొత్తం అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క మాట ఆవిడకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి 2 బిడ్డలు పుట్టారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన బాధ్యతల్ని విస్మరించలేదు. తన 2 బిడ్డల్ని వెళ్ళి చూసి వస్తుంటాడు. రేణు దేశాయ్తో కూడా ఫ్రెండ్ లాగే ఉంటాడు. ఇది వాళ్ళ పర్సనల్ విషయం అయినా చెప్తున్నాను, అందరికీ తెలిసిందే. ఇటువంటప్పుడు ఈ పార్టీ వాళ్ళు కాకిగోల్లాగా 3 పెళ్ళిళ్ళు అని ప్రజలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అవును, ఈ దొంగన కొడుకులు ఎక్కడ దొరికితే అక్కడ పెద్ద పెద్ద భవనాల్లో ప్యాలెస్లు కట్టుకొని టూర్లు వెళ్తూ ఎంతమంది దొమ్మర గుడిసెల్లో దూరి తిరుగుతున్నారో ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ డివోర్స్ ఇచ్చే కదా పెళ్లి చేసుకున్నాడు, తప్పేంటి అని అనుకోవడం మొదలెట్టారు. నేను మళ్ళా మొదట్లోకి వెళ్తున్నానండి. వీరుడు, యోధుడు, సూర్యుడు అని ఎందుకన్నానో చెప్పనే లేదు. ఎందుకన్నానంటే ఇక్కడ కూడా నేను చిన్న కథ చెప్పాలండి మీకు. ఒక ఊరిలో వర్షాలు లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. నీళ్లు లేనిది మనిషి బ్రతకలేడు. వర్షాలు లేవు, తాగడానికి, తినడానికి, పంటలు పండడానికి ప్రతిదానికి నీళ్లు కావాలి. రాజుగారికి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. చాలా ఆలోచిస్తూ శివుని గుడికి వెళ్ళారు ఆయన. అక్కడ వేద పండితుడిని చూసి, స్వామి, మన ఊరిలో జనం నీళ్లు లేక అల్లల్లాడుతున్నారు, పంటలు పండడం లేదు. దీని గురించి మనం ఏం చేస్తే ఆ వరుణదేవుడు కనుకరిస్తాడు, ఆలోచించి చెప్పండి స్వామి అని ప్రాధేయపూర్వకంగా అడిగారు. వెంటనే ఆ వేద పండితుడు, బాధపడకు మహారాజా, మనం ఒక యజ్ఞం చేద్దాం. ఆ యజ్ఞం చేయడం వల్ల వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. మనం ఆ యజ్ఞం చేసిన వెంటనే ఓరిన దేవుడు కరుణిస్తాడు అన్నాడట ఆ వేద పండితుడు. రేపే ఆ యాగం చేద్దాం అని రాజుగారు ఆదేశాలు ఇచ్చారు. యాగం ప్రారంభమైంది. ఆ ఊరంతా ఆ యాగం చూడడానికి భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకొని నిలబడ్డారు. అక్కడికి ఒక వ్యక్తి గొడుగు వేసుకొని వచ్చాడట. అందరూ ఆశ్చర్యంగా ఆ వ్యక్తి వైపు చూడసాగారు. వర్షం లేదు కదా, ఎందుకు గొడుగేసుకొని వచ్చావు అని అతని పక్కనే ఉన్న వ్యక్తి అడిగాడట. లేదు, వర్షం పడుతుంది, యజ్ఞం చేస్తున్నారు కదా, అందుకని నేను గొడుగు తెచ్చుకున్నాను అని అన్నాడట ఆ వ్యక్తి. ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటంటే, అందరూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు, కానీ గొడుగు వేసుకొని వచ్చిన వ్యక్తికి మాత్రమే 100కి 100 పాళ్ళు వర్షం పడుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే ఆ ఊరి జనం అందరిలో ఎవరికి నమ్మకం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా వర్షం పడుతుందన్న ఉద్దేశంతోనే గొడుగు వేసుకొని వచ్చాడు. అంత నమ్మకం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, మొదట్లో చెప్పాను, ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో అయితే పోని ఓపిక పట్టొచ్చు, 10 సంవత్సరాలు నానా మాటలు పడుతూ రాజకీయాల్లో ఉన్నాడు. తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఇప్పుడు అతన్ని దేశమంతా అతని వైపు తిరిగి చూసేలా శభాష్ అని అనిపించుకున్నాడు. మోదీ గారు పవన్ కళ్యాణ్ చూస్తూ
తండ్రి తన పిల్లల్ని చూసి ఎలా పొంగిపోతుందో అలా పొంగిపోతూ పవన్, పవన్ కాదు తుఫాన్ అని అన్నారు. అంతేకాదు మోదీ గారు పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ అలా పొంగిపోతూనే ఉన్నారు. ఎంతో పొగుడుతున్నారు. ఇంతకన్నా ఆంజనేయ పుత్రుడికి ఏం కావాలండి? నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది. మురిగే కుక్క కరవదని అంటారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ పేటీఎం బ్యాచ్ అంతా పవన్ కళ్యాణ్ని అలా ఇలా అనలేదు. నోటికి ఏదొస్తే అది అన్నారు. నాకు ఇక్కడ అర్థం కానిది ఒకటే, ఇంతమంది హీరోల్ని దాటి రోజుకి 2 కోట్లు తీసుకుంటున్న వ్యక్తిని వీళ్ళు పేర్లు పెట్టడం ఏమిటండి? నిజం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ లాంటి కొడుకు ఎవరికి వారే తమ కడుపున పుడితేనో అన్నంత అందంతో పాటు ఆ పసిబిడ్డ లాంటి నవ్వు, దానితో పాటు అతనికి ప్రజలకు సాయం చేసే గుణం, ఇన్ని పుణికి పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ని ఆ పేటీఎం మనుషులు ఎలా పడితే అలా అన్నారు. ఆ వీడియోలు చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను అప్పుడు యూఎస్ఏలో ఉన్నానండి. పిల్లలు కదా, నేను చాలా బిజీగా ఉన్నాను. అయినా సరే ఆ వీడియోలు చూసి నేను సమయం కేటాయించి నా ఆవేదన చల్లార్చుకోవడానికి కొన్ని వీడియోలు చేసి పెట్టాను. మీ అందరూ కూడా చూశారు ఆ వీడియోలు. నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఊగిపోతాడట, సరిగా నిలబడలేడట, కిందకి 55 ఏళ్ళు వచ్చాయట, ఇంకొక 45 ఏళ్ళు టైం ఇస్తుందట ఆవిడ. ఒక 90 ఏళ్ళు అనుకో, నువ్వు అసలు ఎమ్మెల్యే కాదు, అసలు అసెంబ్లీ గేటు మీద చెయ్యి కూడా వెయ్యగలవా? అసలు నీకు ఒక పోస్ట్ అంటూ వస్తుందా? ఒకటి కాదు, పిచ్చుకొక్క మురిగినట్లు అలా మురుగుతూనే ఉంది ఆవిడ. అసలు ఎందుకు ఎలా అంటుందో నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు. రాజకీయాలంటే మరీ ఇంత దిగజారుడుగా మాట్లాడాలా? ఆడది అంటే ఎవరైనా ఆ స్త్రీని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టేలా, పోనీ అలా కాకుంటే చిరునవ్వుతో బాగున్నారా అమ్మ అని పలకరించేలా. ఆడదానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల్లో మొదటిది సౌశీల్యంతో ఉండడం, మంచి మనసుతో మెలగడం. రాజకీయాలు కాబట్టి అవన్నీ ఉండక్కర్లేదు అనుకుంటే మరీ ఇంత ఘోరంగా తిట్టడమా? ఎంత ఘోరంగా అంటే ఆ తిట్టులు చూసి నేనే తట్టుకోలేకపోయాను. చూసారా, నేను ఇందాక చెప్పాను, ఈ జన్మలో వచ్చే జన్మలోకి, కిందటి జన్మలోకి, ఈ జన్మలోకి పాపాలు మనని వెంటాడుతాయని అనేవారని. కానీ కాలం అప్డేట్ అయిపోయి ఈ జన్మలో చేసినవి ఈ జన్మలోనే ఆ భగవంతుడు చూపెడుతున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఈ పేటీఎం బ్యాచ్లే కాకుండా అధినాయకుడు కూడా స్టేజ్ ఎక్కితే చాలు అతన్ని అనడం, ఎగతాళి చేయడం, నవ్వడం, ఇవన్నీ చేసి 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 ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ మీద మంచి అభిప్రాయం, నాయకుడు అంటే ఇతను, ఇంతమంది రాబందుల మధ్యన నలిగిపోతున్నాడు. అవును, అతను ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి? డబ్బులు సంపాదించడానికి కాదే, తన డబ్బులే ఖర్చు పెడుతున్నాడు. 10 సంవత్సరాల బట్టి పోరాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయకుండా అలా 24 గంటలు పవన్ కళ్యాణ్ ఆడిపోసుకుంటున్న వాళ్ళకి ఎందుకు మనం ఓటు వేయాలి అన్న జ్ఞానం ప్రజల్లో కల్పించింది ఆ పార్టీ నాయకులే.
కాదంటారా? రాజకీయ పరంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఎదుర్కొంటే ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇదొక్కటే కాకుండా పాపం ఆ పార్టీ వాళ్ళు ప్రజలకి డబ్బులు ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టాం, ఆ ఓట్లన్నీ ఖచ్చితంగా మనకే వస్తాయి అని సంతోషపడ్డారే కానీ అతని పాలనలో అమరావతిని శ్మశానంలాగా వదిలేసి కొత్తగా వైజాగ్ రాజధాని అని ఎంతో అందమైన కొండల్ని గుండు కొట్టేసినట్టు కొట్టేసి వాటి మీద ఇల్లు నిర్మించడం ఏంటి ఇతని అహంకారం? ఎందుకు ఇలా చేస్తున్నాడు? కనీసం రెండోసారి గెలిచాక అప్పుడు మొదలు పెట్టొచ్చు కదా, ఇంత మొండితనం ఏంటి అని ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అంతేకాదు మద్యపానంలో ఎన్నో రకాల కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి తాగిన వాళ్ళు ఆరోగ్యాలు పోగొట్టుకొని మంచాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ బ్రాండ్ ఏమిటో ఎవరికి తెలియక మందు బాబులకి ఏదో ఒక బ్రాండ్లే అని తాగేసి ఇల్లుని గొల్ల చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. ఆ అధినాయకుడు ఒక్క నిమిషం ఇవన్నీ ఆలోచిస్తే ఇంత తక్కువ సీట్లు వచ్చేవి కాదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ని తన పేటీఎం బ్యాచ్ ద్వారా తిట్టిస్తూ సునకానందం పొందాడే కానీ అంత రాజకీయ జ్ఞానం ఉన్న ఆ నాయకుడు తను చేస్తున్న పనుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అలా ఆలోచిస్తే ఇలా దూకుడుగా అమరావతిని గాలికి వదిలేసి అమరావతి ప్రజలను బాధ పెట్టి వాళ్ళు కన్నీళ్లతో రోడ్ల మీద నడుస్తూ 24 గంటలు దీక్ష చేస్తున్నామని వాళ్ళ బాధని వెళ్ళగొక్కుతున్నా సరే నాయకుడు అన్నావాడు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి ఇటువంటి అన్యాయం జరగదని వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా ఎక్కడో తను ఉండి అవన్నీ కూడా అతను ఇలా ఈరోజు అంత తక్కువ సీట్లు ఆపోజిట్ పార్టీలో కూర్చోవడానికి కూడా సరిపడిన సీట్లు సంపాదించుకున్నాడంటే ఇవన్నీ కారణం కాదా? ఒక్క పవన్ కళ్యాణ్ని 24 గంటలు తిడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు ఆ నాయకుడు. అసలు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతం అనవసరం. నేను ఎందుకు ఇవన్నీ ఎత్తుతున్నానంటే ఆయన ఎందుకు ఓడిపోయారో, ఎందుకు అలా అంత తక్కువ సీట్లు తెచ్చుకున్నారో అవన్నీ నాకు అసలు అనవసరం. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడూ కూడా ఇతరుల్ని అనేటప్పుడు ఒకసారి 2 సార్లు అంటే ఏదో నోట్లోంచి వచ్చేసింది గబాల్న అన్నారని అనుకోవచ్చు. తన పేటీఎం బ్యాచ్ ద్వారా ఎవరు పడితే వాళ్ళ ద్వారా అతను మీటింగులు పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ నామం తప్ప మరొకటి లేదు. నేను అనుకోవడం, నా పర్సనల్ అభిప్రాయం, ఆ పవన్ కళ్యాణ్ని అలాగని అని అని వీళ్ళకి ఇంకేం పని లేదు, ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గురించే అని ప్రజల్లో చాలా పెద్ద చైతన్యమే తీసుకొచ్చారు. ఎలక్షన్లు అయిపోయాక కూడా సునకానందం అంటారు, ఆ విధంగా నోటికొచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని ఎన్నెన్నో మాటలు, ఆ మాటలు అసలు మామూలు వాళ్ళు ఎవరు, నోటిలో అక్షరం మొక్కున్న వాళ్ళు ఎవరు కూడా అంతంత మాటలు అనరు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, దరిద్రుడు, అసలు ఒక మనిషి మన ఇంటికి పని చేయడానికి వచ్చిన పని మనిషిని కానీ, అడుక్కోవడానికి వచ్చిన ముష్టివాడిని కానీ దరిద్రుడు అంటే చెప్పు తీసుకొని కొడతాడు. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, ఆ తిట్లు నా నోటితో అనడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ తిట్లు తిడుతుంటే నేను ఎంత ఫీల్ అయ్యానో
ప్రజలందరూ కూడా అంతే ఫీల్ అయ్యారు. అంతేకాదు అతను ఖర్చు పెట్టిన కోట్లు కౌలు రైతులకు, ఆపదలో ఉన్న వాళ్ళకి 10 ఏళ్ల బట్టి పార్టీని తన డబ్బుతో రన్ చేస్తూ రాత్రుళ్ళు పగలు తన గురించి, తన ఆరోగ్యం గురించి, తన చరిష్మా పోతుందేమో, తను ఎందుకు పనికిరానేమో అని ఆలోచించకుండా ఎక్కడ ఆ కడుపుకి ఇంత అన్నం దొరికితే అక్కడ తిని తిరిగి ప్రసంగాల్లో పాల్గొంటూ తిరిగిన పవన్ కళ్యాణ్ కష్టాన్ని ప్రజలు బాగా గుర్తించారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేడు వీడు దరిద్రుడు అని ఎలా పడితే అలా నోటుకొచ్చినట్లు తిట్టిన వాళ్ళందరూ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారాన్ని చూసి మంచం పట్టారో, కళ్ళు తిరిగి పడిపోయారో, లేక ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా కొట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ సీను మట్టుకు ప్రతి ప్రేక్షకుడి మనసులో చెరగని ముద్ర వేసింది. ఆ సీన్ ఏమిటంటే, ఢిల్లీ మోదీ గారు అసెంబ్లీ గేటు తాకలేడు అన్నారు కదా, ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా అతని గొప్పతనం ప్రాకిపోయింది. ప్రతి ఒక్క నాయకులు ఎంతో ఆసక్తితో పవన్ కళ్యాణ్ వైపు చూసి దగ్గరగా కనబడితే గబాలన కౌగిలించుకొని భుజం మీద తడుతున్నారు. అంటే దాని అర్థం దేనికి తడతారండి? అతను చేసిన గొప్ప పనికి. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగుదేశానికి ఈ కూటమి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం వల్ల ఎప్పుడూ రాని అధిక సీట్లు వచ్చాయి. అంతేకాదు మోదీ గారిని, తెలుగుదేశాన్ని కలిపి ఒక కూటమి కింద పవన్ కళ్యాణ్ తయారు చేశాడు. దానికి ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం ఎవరూ పడరేమో. ఇదంతా అతను ఎందుకు చేశాడంటే, ఇందాక మనం చెప్పుకున్న కదా నమ్మకం. అతనికి ఈ నమ్మకం ఉంది. ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కూటమి ఏర్పడితే ఓటు చీలకుండా ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తను కావాలనే 21 సీట్లు తీసుకున్నాడు. అక్కడ కూడా ఎక్స్ పార్టీ వాళ్ళు ఎంతో ఎగతాళి చేశారు. వీడికి అసలు ఎన్ని తీసుకోవాలో కూడా తెలియదు, 21 సీట్లతో ఏం చేస్తాడు వీడు అని ఎంతెంతో ఎగతాళీలు చేశారు. కానీ ఈరోజు అతను చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు మన పవన్ కళ్యాణ్. అది చూసి ఇందాక నేను చెప్పినట్లు షాక్ అయిపోయారో, మంచాలు పట్టారో నాకు తెలియదు. కానీ మోదీ గారు ఒక చేత్తో పవన్ కళ్యాణ్ని, ఒక చేత్తో చిరంజీవి గారిని పట్టుకొని ఎంతో సంతోషంగా ప్రజలకు అభివాదం చేశారు. ఇక ఈ జన్మకి అంతకన్నా పవన్ కళ్యాణ్కి ఏం కావాలండి? చివరిగా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతెంతో చెప్పాలని ఉంది కానీ సమయం దొర్లిపోతుంది కదా. మనిషికి నమ్మకం అనేది ఉంటే పవన్ కళ్యాణ్ లాగా ఏదైనా సాధించవచ్చని మనకు అర్థమయ్యింది. అందుకే నేను యువతకు కూడా చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు సాధిస్తానన్న రంగాల్లో 1-2 సార్లు ఫెయిల్ అయితే మీరు బాధపడక్కర్లేదు. మన పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా చేసుకొని మీరు అనుకున్న గమ్యాన్ని తప్పకుండా చేరుకోవడానికి కష్టపడండి. మీ కష్టం వృధా పోదు, మీరు అనుకున్నది సాధిస్తారు. ఫ్రెండ్స్, నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను అనుకున్నవన్నీ కరెక్టే అంటారా, కాదంటారా? ఉంటాను. బై, టేక్ కేర్.